అయ్యా కాళేశ్వరం మీద పెట్టినటువంటి అప్పులు పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి 21 మీటర్లు ఎత్తిపోస్తే ఒడిసిపోయేటువంటి ప్రాజెక్టును 100 మీటర్ల కిందికి తీసుకొచ్చి మేడిగడ్డ దగ్గర కట్టి తద్వారా ఇవాళ ఎందుకు పనికిరాని ప్రాజెక్టుగా దాన్ని తయారు చేసినారు. మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతా అధ్యక్ష, మహారాష్ట్రలో ముంబైకి పోయి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కూర్చొని బిర్యానీ తిని తక్కువ లెవెల్కు నేను ఒప్పుకుంటున్నా అని చెప్పి ఇక్కడ ఒంటెలతో ఊరేగించుకొని వచ్చినటువంటి గత పాలకుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? మరి ఆ ప్రకారం తమ్మిడెట్ కాడే ఎందుకు కట్టలేదని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇప్పుడు ఖచ్చితంగా కట్టి చూపెడతాం. అంతేకాదు ఆదిలాబాద్ జిల్లాలో తమ్మిడిహెట్టి దగ్గర కడతాం, 2 లక్షల అదనపు ఆయకట్టును ఆదిలాబాద్ జిల్లాకి ఇస్తాం, ఆ తర్వాత ఎల్లంపల్లికి కూడా దాని ద్వారానే మేము పంపింగ్ చేస్తామని చెప్పి మేము గతంలో కూడా నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. అధ్యక్ష, నీటిపారుదల రంగం కొత్తగా వాళ్ళు ఏమనంటే 1 కోటి ఎకరాల మాగాణం చేసినామంటారు అధ్యక్ష. తెలంగాణలో సాగుయోగ్యమైన భూమి సంగతి మీ అందరికీ ఎరికే. కాలువలతో నీళ్ళు వస్తున్నాయని చెప్తారు. కాలువలతో నీళ్ళు వచ్చినాక కరెంటుతో ఏమైనా పని ఉందా అధ్యక్ష? వాళ్ళు గతంలో చెప్పినటువంటి మాట కాలువల ద్వారా నీళ్ళు వస్తాయని చెప్పినారు. కాలువల ద్వారా నీరు వచ్చిన తర్వాత కరెంటు మోటార్లతో ఏం పని ఉండే? కానీ 26 లక్షల పంప్ సెట్ మోటార్లు నడిచినాయి అధ్యక్ష. వాళ్ళు చెప్పినటువంటి మాట శుద్ధ అబద్ధం. 10 ఏళ్ల పాటు కేవలం మసిబూసి మారడికాయ చేసి ఏంది అధ్యక్ష ఇంకా మీరు ఏ సబ్జెక్ట్ అయినా చెప్పురు అధ్యక్ష, ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల కాలంలో ఎందుకు ఉన్నదే మాట్లాడడానికి మీరు అధ్యక్ష. ఇదే నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో హరీష్ రావు గారు అక్కడికి పోయి సూర్యాపేటకు పోయి కాళేశ్వరం మొదటి ఫలితం సూర్యాపేటకు వచ్చిందని చెప్పాడు. ఇక్కడ వాస్తవానికి జరిగింది ఎస్ఆర్ఎస్పీ నుంచి వచ్చినటువంటి ఫ్లడ్ ఫ్లో కెనాల్, కాకతీయ కెనాల్ ద్వారా మాత్రమే నీళ్ళు వస్తా ఉన్నాయి. ఇలా కాళేశ్వరం ద్వారా ఒక్క సుక్క కూడా రాలేదు అధ్యక్ష. సముద్రంలో దోష నీళ్లు పోసి ఇదంతా మాదే అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వీళ్ళ కాళేశ్వరం కథ అది. వీళ్ళ విద్యుత్ రంగానికి సంబంధించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో 17,500 మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఉంది అధ్యక్ష. వీళ్ళు గట్టిగా వాడింది కేవలం 9 నుంచి 11,000 లోపు మాత్రమే మెగావాట్లను వాడిరు అధ్యక్ష. తాగునీటి వ్యవహారం ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇచ్చినామని చెప్పారు అధ్యక్ష గతంలో. ఇవాళ ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇస్తే అధ్యక్ష వాటర్ హెడ్ ట్యాంకులు మా ఊర్లో ఉన్న ట్యాంకు వాళ్ళ రంగు చేసిరు అధ్యక్ష. పాత ట్యాంకు పాతదే, రంగు కొత్తగా వేసి పైసలు తీసుకుపోయారని చెప్పని అంటా ఉన్నారు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఒక మాట అయితే సత్యం, అందుగలదు ఇందు లేదన్న సందేహం వలదన్నట్టుగా ఎక్కడ ఛాన్స్ దొరికినా అవినీతికి పాల్పడ్డది గత ప్రభుత్వం. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఇంకొకటి అధ్యక్ష. ఇప్పుడు నీటిపారుదల రంగంలో ప్రాజెక్టుల నిర్మాణంలో అంచనాలు పెంచుతా ఉంటారు అధ్యక్ష. ఏ రైతులు డిమాండ్ చేయరు, ఏ ప్రజలు డిమాండ్ చేయరు. ఒక విద్యారంగంలో అంచనాలు ఎందుకు పెరిగాయి అధ్యక్ష? ఒక విద్యారంగంలో ఎందుకు పెరిగాయి? వైద్య రంగంలో అంచనాలు ఎందుకు పెరిగాయి? వీటి కేటాయించిన బడ్జెట్లు తగ్గిపోతూ ఉంటాయి, ఇవేమి పెరిగిపోతూ ఉంటాయి. అధ్యక్ష, నేను ఒకటి చెప్పదలుచుకున్నా. నేను గౌరవ టీచర్ ఎమ్మెల్సీ గారు కూడా ఇక్కడ ఉన్నారు. సార్, ఈ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పడిపోవడానికి మనం కారణభూతులు కాకూడదు. ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచైనా సరే ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థను బాగు చేసుకోవాలి. విద్యా వ్యవస్థను బాగు చేసుకుంటేనే ఒక దేశం నాశనం కావాలంటే అందులో విద్యా వ్యవస్థను నాశనం చేస్తే కథం అని చెప్పారు అధ్యక్ష. మరి ఆ విద్యా వ్యవస్థలో మనం వెనకబడి ఉన్నాం, వాటిని ముందుకు తీసుకుపోవాలి. వైద్య రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలి. గౌరవనీయులు మంత్రివర్యులు ఇక్కడే ఉన్నారు కాబట్టి వైద్య వ్యవస్థను కూడా ముందుకు తీసుకుపోవాలి. వాటికి బడ్జెట్ను సవరించైనా ఇంకా కొంచెం పెంచితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇంకొక విషయం అధ్యక్ష, బీసీలకు సంబంధించినటువంటి బలహీన వర్గాలకు 9,200 కోట్ల రూపాయలు కేటాయిస్తే బలహీన వర్గాల ప్రజలు నిజంగా ఆవేదన చెందిన అధ్యక్ష. ఎస్, ఈ బడ్జెట్లో ఈ 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే దాన్ని సగారికి జీరితే అది బీసీల బడ్జెట్ కావాలి అధ్యక్ష. కానీ ఇలా 9,200 కోట్ల రూపాయలు మాత్రమే బీసీలకు కేటాయిస్తే పోనీ దాంట్లో ఎంతవరకు ఖర్చు చేస్తారనేది నాకు అది తెలియనటువంటి అంశం. రేపు పొద్దుగాల ఏ కార్పొరేషన్కి ఎంత, ఏ లెక్క ఎంత అనేది అది మళ్ళీ వచ్చినప్పుడు చూస్తేవా. కానీ బీసీల విషయంలో బడ్జెట్ బీసీలకు అన్టచబుల్గా మారుతూ ఉంది.
దయచేసి ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి రోజుల్లో మనం 1,00,000 కోట్ల రూపాయలు బీసీల కోసం కేటాయిస్తాం అనుకున్నాం. ఈ రకంగా ఇచ్చుకుంటూ పోతే 10 ఏళ్ళు కూడా కాదు, 10 ఏళ్ళు కూడా సరిపోదు. కాబట్టి దాన్ని కూడా ఏమైనా వీలైతే ఎక్కువ నిధులు ఏది మనం ప్రాజెక్టుల కోసం కనుక అంచనాలు పెంచుకున్నట్టుగా ఇది కూడా పెంచుకుంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని సూచనను నేను రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక ఫైనల్గా ఒకటి అధ్యక్ష, ఏజెన్సీ వ్యవస్థ అధ్యక్ష, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తే సార్ మాకు ఇంకా లేరు సార్, సార్ కంక్లూడ్ చేస్తాం సార్. పెద్ద మనసు చేసుకోవాలి మీరు, పెద్దలంతా పెద్ద మనసు చేసుకోండి సార్. ఏజెన్సీ వ్యవస్థ సార్, ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు గతంలో నేను గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సార్ ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తే రూపాయి భారం లేకుండా అందులో పనిచేసేటువంటి ఆ వ్యక్తికి 20,000 వరకు మనం జీతం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సార్. ఏజెన్సీ వ్యవస్థ ద్వారా శ్రమ దోపిడీ జరుగుతుందనేటువంటి మాటను పదే పదే చెప్పినాం సార్. దాన్ని రద్దు చేసే దిశగా కూడా ఆలోచన చేయాలి సార్. ఇంకొక విషయం సార్, ఈ గెస్ట్ లెక్చరర్ సార్ వాళ్లకు 12 నెలల వేతనం రావట్లేదు సార్. వాళ్లకు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురైతా ఉన్నారు. ఆ అంశాన్ని కూడా పరిశీలించాలని చెప్పి తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తూ తమరు అవకాశం కల్పించారు సార్. వాస్తవానికి నేను చాలా రాసుకొచ్చినా కానీ సమయం సరిపోతలేదు సార్. అవతల పక్షం వాళ్ళకు కూడా కొంత అవకాశం ఇవ్వాలి సార్. కనీసం వాళ్ళు చెప్పేది అబద్ధమో నిజమో వినాలన్నా కూడా కొంత సమయం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఇవ్వండి సార్. థ్యాంక్ యూ. నిజానికి సినిమాన్ మల్లన్న గారు మాట్లాడుతూ కూడా ఇంకా పంప్ సెట్లు ఉన్నాయి, మోటార్ పంప్ సెట్లు ఉన్నాయన్నారు. మొత్తం ప్రాజెక్టులు పూర్తయినా మోటార్ పంప్ సెట్లు ఉంటాయి అధ్యక్ష. మోటార్ పంప్ సెట్లు పూర్తిగా పోవు. తర్వాత ఇప్పుడు ఇంకా చాలా ప్రాజెక్టులకు డిస్ట్రిబ్యూటర్, ఇప్పుడు మనం పాలమూరు ఎత్తిపోతే డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ పూర్తి కావాల్సి ఉంది. అవన్నీ పూర్తయితే చాలా వరకు మోటార్ పంప్ సెట్లు తగ్గుతాయి. జరిగింది ఏమిటి అధ్యక్ష, కాళేశ్వరం నుంచి తెచ్చినటువంటి నీళ్లు వాగుల్లో పోసినారు, చెరువులు నింపినారు, ఫలితంగా భూగర్భ జలాలు పెరిగినాయి, చెక్ డ్యాముల్లో నీళ్లు పెరిగినాయి, నీళ్లు నిండా ఉన్నాయి. ఎండాకాలం కూడా హల్దీ వాగులో నీళ్లు, ఊడెల్లి వాగులో నీళ్లు ప్రవహించిన మాట అబద్ధం కాదు కదా అధ్యక్ష. అది ప్రజల అనుభవంలో ఉంది కనుక దాని ప్రజల అనుభవంలో ఉందాన్ని మనం తీసేయలేము అధ్యక్ష. అది మాత్రమే కాకుండా ఒక చారిత్రక దశ ఉంటుంది అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినటువంటి చారిత్రక పరిస్థితి వేరు. అప్పుడు విధ్వంసం అయిపోయినటువంటి తెలంగాణ ఒక ఉద్యమం తర్వాత ఏర్పడినటువంటి నూతన రాష్ట్రం, ఆ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టినప్పుడు ఉద్యమ ఆకాంక్షల ఒత్తిడి ఉంటుంది. ఆ సమయంలో చాలా విధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు కరెంటు పరిస్థితి ఏంది అధ్యక్ష? 9 గంటల కరెంట్ అని జీవన్ రెడ్డి గారు అన్నారు. అర్ధరాత్రి అపరాత్రి కరెంటు పెట్టడానికి రైతులు పోయి కరెంట్ షాకులు కొట్టి, పాములు కుట్టి, తేలు కుట్టి చచ్చిపోయిన మాట వాస్తవం కదా అధ్యక్ష. ఆ దుఃఖాన్నంతా తెలంగాణ భరించలేదు అధ్యక్ష. దొంగోలు వచ్చే కరెంటుకు కావలెట్ల కాదు, నేను వ్యవసాయం ఎట్లా చేద్దు అని పాటలు పాడినాం అధ్యక్ష. ఈ పాటలు రాసింది ప్రజాకవులు అధ్యక్ష. తలాపునా పారుతుంది గోదారి, మనసేను మనసెలుక ఎడారి అని రాసినారు అధ్యక్ష. కనుక 6 నెలల్లో పరిస్థితిని చక్కదిద్ది వ్యవసాయానికి చాలినంత కరెంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఈ అప్పులన్నీ కూడా వీటిలలో ప్రతిఫలించలేదా? అది మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ని అంతా కూడా బలోపేతం చేసి 2 సంవత్సరాల కల్లా 24 గంటల కరెంట్ ఇచ్చే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకుపోయినారు అధ్యక్ష. 2 ఏళ్ల వ్యవధిలో అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చే స్థాయికి గత ప్రభుత్వం తీసుకుపోయింది. 5 దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు. పురోభివృద్ధి లేదని మీరు చెప్పిన ఒకే ఒక్క దశాబ్దంలో, పదే పదే పురోభివృద్ధి లేదు గత 10 ఏళ్లలో అన్నారు, తెలంగాణ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 19,483 మెగావాట్లకు చేరింది. అంటే 3 ఇంతలు పెరిగింది. ఇందిరమ్మ రాజ్యంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంత ఉండేదంటే 1,196 యూనిట్లు. అనుకున్నంత పురోభివృద్ధి సాధించలేదని గౌరవ ఆర్థిక మంత్రి గారు పేర్కొన్న బీఆర్ఎస్ పరిపాలనలో తలసరి విద్యుత్ వినియోగం 2,349 యూనిట్లకు పెరిగింది.